ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ 365 సెషన్లు, 209వ క్లాస్ అందరికి స్వాగతం అండి. ఈరోజు మనకు రామాంజనేయ మాస్టర్ గారి ద్వారా ఆత్మ జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత అంతకంటే ముందు మనకు ధ్యానం ఉంటుంది. ధ్యానానికంటే ముందు మనము 365 సెషన్లో 200 రోజు కార్యక్రమం అంటే సమగ్ర స్వస్థ మరియు ధ్యాన యజ్ఞం గురించి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ను ముందుకు నడిపించాలి. అందరూ కూడా దీన్ని ప్రచారం ముమ్మరంగా చేయాలి. అలాగే మీకు తెలిసినటువంటి డొనేషన్లు కూడా ఈ కార్యక్రమానికి అందించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలని, సక్సెస్ అవ్వాలని అందరి మాస్టర్స్ ను కోరుకుంటూ సంకల్ప ధ్యానం చేసుకున్నాము. సార్ ఓం ప్రకాశం గారు నమస్తే సార్. ఓం ప్రకాశం గారు ఉన్నారా? మెడిటేషన్ ఏమైనా చేయిస్తారా సార్? ఓం ప్రకాశం సార్ గారు ఓకే అండి. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోండి. వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేలలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు పిరమిడ్కు సంబంధించిన వీడియో కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. అది ఎలా పనిచేస్తుంది, ఎంత అద్భుతమైన ఎనర్జీస్ ఇస్తుంది అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ ఎనర్జీస్ను ఉపయోగించుకోండి. ఆనాపాన సతి ధ్యానము, శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. ఆస్వాదించడమే. మేడం గైడెడ్ మెడిటేషన్ చేయించమంటారా? మ్యూజిక్ చిన్నగా ఉండనివ్వండి. అవునా సార్? లోయర్ వాల్యూమ్లో, మీడియంలో. ఓకే.
ఫ్రెండ్స్ will invite the Patriji రాజేంద్ర గారు చైతన్యాన్ని, మహాతార్ బాబు చైతన్యాన్ని వచ్చినట్టు మనం అనుసంధానం పెడతాము. ఇన్వైట్ చేద్దాము, వినూత్తుల్ని కూడా ఇన్వైట్ చేద్దాము. నమస్తే గురుమండలి. నక్షత్ర క్లాసులు అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆప్షన్ తెలుసు. సభ్యులందరినీ ఇన్వైట్ చేద్దాం. జలచరాల్ని, భూచరాల్ని, సర్పాల్ని, వృక్షాల్ని, పంచభూతాల్ని, మన ఫ్రెండ్స్ని, శత్రువుల్ని అందరినీ ఇన్వైట్ చేద్దాము. మైకేల్ అర్జెంట్ మనలో ఉన్న నెగిటివ్ కార్డ్స్ అన్నిటినీ తన లైఫ్తో మొత్తం టచ్ చేయాల్సిందిగా చెప్తాను. సాల్ పిరమిడ్ ని ఇన్వైట్ చేద్దాము. అది మన తలపైన పర్మనెంట్ గా పర్మనెంట్ గా యూనివర్స్ నుంచే సాల్ట్ ఎనర్జీ సాల్పురం ద్వారా శరీరంలోని 2 లక్షల దగ్గర 2,000 నాడుల్ని సాల్ట్ ఎనర్జీ మొత్తం భరించి నెగటివ్ ఎనర్జీ మొత్తం కాంతిరూపంలో దాన్ని బర్న్ చేసి కాంతిరూపంలో బయటికి
చేసుకుందాం. యూనివర్స్ రిక్వెస్ట్ చేసి లెవెనర్జీని పిరమిడ్ ద్వారా రిసీవ్ చేసుకొని శరీరంలోని 2,00,000 వ్యాధుల్ని చేద్దాం. కణాలని మొత్తం ఫిల్అప్ చేద్దాం. మొత్తం శరీరం అంతా ఎనర్జీతో సహస్రాల నుంచి బటన్ వేలు వరకు అంత ప్రేమ తత్వంతో ఉన్నాం. ఇప్పుడు ఎనర్జీని మన నుండి మన ఇంట్లో మొత్తం నింపుదాము. కుటుంబ సభ్యులందరినీ ఎనర్జీ పంపిద్దాం. ఎనర్జీతో వాళ్ళ ఉన్న ప్రదేశం అది కూడా ఐస్ ముక్కలా కరిగిపోవాలని కోరుతున్నాం. మిత్రులకి, శత్రువులకి, బంధువులకి అందరికీ ఎనర్జీ పంపిద్దాం. వాళ్ళపైన ద్వేషం అంటే అది ఐస్ ముక్కలా కరిగిపోయి మనలో ఉండాలని కోరుతున్నాం. ఎనర్జీని మన అపార్ట్మెంట్ లో మొత్తం అందరికి పంపిద్దాం. ఎనర్జీ మన స్కూల్ లో కూడా ఉన్నాయి. అన్ని ఇళ్ళలో స్కూల్ కలిపి పంపిద్దాం. ఎనర్జీ మిగతా ఇక్కడ ఇల్లు ఉంటాయి కూడా పంపిద్దాం. మొత్తం మిగతా మనం వేరే జిల్లాలకి తెలంగాణ మొత్తం కూడా పంపిస్తాం. పంపిద్దాం. పుష్పం మొత్తం సంస్థలో
వల్ల ఈ ప్రాణికి కానీ, పక్షికి కానీ, పరిసరాలకు కానీ, చెట్లకు కానీ, చేమలకు కానీ, భూమికి కానీ, స్త్రీలకు, శత్రువులకు, ఈ జన్మలో కానీ, పోయిన జన్మలో కానీ, జరిగిపోయిన జన్మలో కానీ ఇంతవరకు మనం ఎవరికైనా తెలుసో తెలియక తప్పు చేసి హాని కలిగిస్తే వాళ్ళని ఇబ్బంది పెడతాం. వాళ్ళని క్షమాపణ కోరుతున్నాం. పిరమిడ్ మన తలపైన పర్మనెంట్గా ఫామ్ చేసుకున్నాం. టెంపుల్స్ నుంచి వచ్చే గోల్డెన్ ఎనర్జీని మనం రిసీవ్ చేస్తున్నాం. గోల్డెన్ ఎనర్జీని గోల్డెన్ పిరమిడ్ ద్వారా మొత్తం మన శరీరాన్ని అనుభవించి ప్రతి జీవనంలోనూ, ప్రతి నాడులోనూ, ప్రతి డిఎన్ఏ స్ట్రక్చర్లోనూ విశ్రాంతి నచ్చినట్టుగా భావిద్దాం. మన ఆరోగ్యం మొత్తం పోయినట్టుగా ఆహారం మొత్తం గోల్డెన్ ఎనర్జీతో ఫిల్ అవ్వచ్చు. మనకి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఆర్గన్స్ మీద ప్రేమతో వాటి స్పృశిస్తూ ఆ ఇబ్బందుల్ని మనం గమనించక వాటితో బాధను మనం నెగ్లెక్ట్ చేసినందుకు క్షమాపణ చెప్తున్న ఆర్గన్స్కి నేను సారీ. ఇబ్బందులు తెలిసినా కూడా నేను గమనించకుండా అర్థం చేసుకున్నాను. అఖండ జ్ఞానంతో పరిమిత జ్ఞానంతో అర్థం చేసుకోలేక నేను ఇబ్బంది పెట్టినందుకు నేను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. Thank you very much. I love you. ముందప్పుడు ఇలాంటి ఇబ్బందులను కలిగించదని చేస్తున్నాను. ఇబ్బందులు ఉన్నవారు వెంటనే నేను ప్రార్థన చేసుకొని ముందు నీకు ఇబ్బందులు కలగకుండా చూస్తాను. సరైన ఆహారం తీసుకుంటాను. నాలో కలిగే భావావేశాలతో ఇబ్బంది కలిగిస్తే క్షమించవలసింది. మొత్తం మన 7 శరీరాలు కూడా పడినట్టుగా గోళన శక్తులు పడినట్టుగా వేద్దాను. నా ఆమె కూడా గోళన శక్తులు పడినట్టుగా
వాళ్ళ యోగులందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. వాళ్ళ చేతులంతా కూడా ఉండాలి.
అనంతటువంటి unconditional commitment. నెమ్మదిగా రెండు చేతులు వేసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మ శుద్ధ మహాపత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము.
మాస్టర్స్ ఇంతవరకు అద్భుతమైన ధ్యానము, అలాగే మనకు ఓం ప్రకాశం సార్ గారు కూడా గైడెడ్ చేయించారు. సార్కి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా మనకు ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు సీనియర్ తిరుమల మాస్టర్ అయినటువంటి రామాంజనేయ సార్ గారు. అందరూ కూడా గట్టిగా క్లాస్ చెప్తూ సార్కి వెల్కమ్ చేశాము. నమస్తే సార్, క్లాస్కి స్వాగతం. ఎస్ సార్, అన్మ్యూట్ ఇస్తాను, ఒక్క నిమిషం. ఎస్ సార్, అన్మ్యూట్ తీసుకోండి. ఓకే అమ్మా. ఎస్ సార్, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు మహోతార్ ఫౌండేషన్ వారి యొక్క నిర్మాణంలో ఈరోజు సజ్జన సాంగత్యం. మరి విశేషమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, అట్లానే మహోతార్ ఫౌండేషన్ యొక్క ఫౌండర్ రఘునాథ్ గారికి, జూమ్ నిర్వహిస్తున్న లలితా మేడం గారికి, పోస్టులు దీంట్లో వర్క్ చేస్తున్న అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందులో ఈ యొక్క గ్రూప్లో ప్రతిరోజు తమ వంతు సమయం తీసుకొని ఆ సమయాన్ని కేటాయించి ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్తున్న ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా మీకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు ఒక విశేషమైన కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ కూడా అందరికీ అవసరమయ్యే కాన్సెప్ట్. మనం ఎదిగే టైంలో ఒక పిరమిడ్ కింద నుంచి పై కోనకి ఎదిగేటప్పుడు కింద చదరస్తంగా ఉండి కోన పై కోన చేరాలంటే 100%లో 10%లో కింద పడతాం. 90% ఎదిగి 10%లో కింద పడతాం. మేడం అందరి మ్యూట్ చేసేయండి మేడం. సార్ మ్యూట్లోనే ఉన్నారు సార్. ఓకే. మరి ఆ ఎదిగే టైంలో మనం కొన్ని ఇబ్బందులు పడుతుంటాం. అది ఏమిటి అంటే 4 శత్రువులు ఉంటారు మనకు. ఈ 4టిని కూడా మనం జయించాలన్నమాట. ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని కేవలం శరీరాన్ని మాత్రమే కాదు అని ఈ ఆత్మ పదార్థం అనేక జన్మల్లో నేర్చుకోవటం కోసమే మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఈ ఆత్మ అన్నిట్లో నేర్చుకోవటం కోసమే ప్రయాణం చేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకొని సదా జ్ఞాన సాధనలో ఉంటారు. వారి తొలి దశల నుండి, భూమి మీదకి వచ్చిన తొలి దశల నుండి పూర్ణాత్మ స్థాయికి పూర్తి స్థాయి చేరుకునే వరకు ఈ 4 స్థాయిలు దాటాల్సిందే. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం జన్మ తీసుకున్న కాడి నుంచి ఎన్నో అజ్ఞానంతోటో మాయతోటో ఉంటాం. ఈ 4ని జయించాలి. పూర్ణాత్మ స్థాయి చేయాలంటే 4 జయించాలి. ఏంటి అంటే 1 భయము, 2 అసంపూర్ణ జ్ఞానము, 3 అతీంద్ర శక్తులు, 4 ఆధ్యాత్మిక బద్ధకం. ఈ స్థాయిలు దాటాలి మనం. ఈ స్థాయిలు దాటాలంటే వీటినే ముప్పు యొక్క 4 శత్రువులు అంటే 3వ నేత్రానికి వచ్చే అడ్డంకుల్ని 4 శత్రువులు అంటాం. ఈ 4 నిరోధాలు ఏ ఒక్క నిరోధం జరిగినా ఆత్మ పరిణితి కుంటుపడే ప్రమాదం ఉంది. ఎదగటానికి ఈ 4లో ఎక్కడ ఉన్నా కుంటుపడే ప్రమాదం ఉంది. నిజానికి ఒక ఆత్మ తీసుకునేటువంటి అనేక జన్మల్లో భయం నుండి బయటపడేందుకు కొన్ని జన్మలు పట్టుతుంది అనమాట. ఒక ఆత్మ ఒక ఫియర్ నుంచి బయటపడాలంటే చాలా జన్మలు పడతాయి. అసంపూర్ణ జ్ఞానం నుండి బయటపడేందుకు కొన్ని జన్మలు, అతీంద్ర శక్తుల నుంచి బయటపడే కొన్ని జన్మలు తీసుకుంటూ, అయితే ఏదైనా ఒక జన్మ ఆఖరి జన్మ తీసుకునే ప్రయత్నంలో ఒకనొక ఆత్మ పై స్థాయికి చేరుకోవటంలో పై 4 దశలు పునరావృతం అవటం గమనిస్తుంది. మనం పైకి ఎదిగేటప్పుడు ఇవన్నీ కూడా పునరావృతం అవటం గమనిస్తాయి. ఇంతకు ముందు
జన్మలో ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రగతి నిలిచిపోయిందో తిరిగి అక్కడి నుండి మళ్ళీ మొదలు పెట్టడం గమనిస్తాం. ఒక జన్మ వచ్చాం భూమి మీదకి, ఎంతవరకు ఆధ్యాత్మిక ప్రగతి ఉన్నది అనేది అంతర్త అయిన తర్వాత మళ్ళా మొదలు పెడతాం. నిరోధాలు మనం అర్థం చేసుకుని వాటి నుండి బయటపడినట్లయితే ఆ నిరోధమే భౌతిక శరీరంలో జబ్బులుగా వస్తవి. ఆ నిరోధాలే భౌతిక శరీరాల్లో జబ్బుగా వస్తాయి. కాబట్టి ఈ నిరోధాన్ని గురించి బయటపడినప్పుడు ఆ జబ్బును పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటిలో మొట్టమొదటిది భయం. మనం వచ్చాం భూమి నుంచి, ఎదుగుతున్నాం, ఎక్కడ ఓడికి ఆపాము, ఎక్కడి నుంచి అనేది తెలుసుకోవటానికి మనం అజ్ఞానంలో ఉంటాం. కొద్ది మాయలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని మనకు జబ్బులు రావటం మనం గమనిస్తాం. కాబట్టి దాంట్లో మొట్టమొదటి అంటే ఫియర్, భయము. అంటే దీనికి ఒక ఉదాహరణ, ఒక కొండ ఉంది, ఆ కొండకి కింద మట్టు లేదు అనేది అర్థం చేసుకోండి. ఈ భయము అంటే ఒక కొండకి కింద మట్టు ఉండదు. ఇది ఎట్టుంటుందో మనం తెలుసుకుందాం. ఆత్మ తన తొలి దశలో భయానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటుంది. ఆ భయం శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ఉంటుంది. ఎక్కడైనా భయం పొంచి ఉన్నప్పుడు అక్కడ మనకు తెలియకుండానే ఎంతో శక్తి, ఎంతో ఆనందాన్ని కోల్పోతాం అని అర్థం చేసుకోండి. ఈ భయంలో 4 రకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ఎదిగేటప్పుడు కనుక ఫియర్ ఉంది అంటే నువ్వు ఎంత ధ్యానం చేయి, ఏదన్నా చెయ్యి, ఆ కుండలో పోసిన నీళ్లు కింద మట్టు లేదు, లోపల ఏముండదు, ఒక ఆకారమే కుండ ఉంటుంది కానీ మట్టు లేదు. ఏంటి ఆ 4 భయాలు? ఆ భయాల్ని శారీరక భయము. ఏంటిది? శరీరానికి సంబంధించిన భయం. ఏమవుతుందో, ఈ శరీరం ఏమవుతుందనే భయం. ఎందుకంటే శరీరమే నేనే అనుకునే తత్వం ఉన్నవాళ్ళు ఎన్నో రకాలు పరీక్షించుకోవడం కోసం ఎన్నో రకాల పద్ధతులు, ఎన్నో రకాల ప్రయోగాలు అవలంబిస్తారు. ఈ శరీరానికి సంబంధించిన భయం నుండి బయటపడాలి. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ శరీరంతో సాహస కార్యక్రమాలు చేయటం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక భయాలు పూర్తిగా తొలగిపోతాయి. దేహదారుఢ్యం కోసం జరిపే పరీక్షల దగ్గర నుండి వాటర్ పార్కులో ఫ్లెక్సీ వరకు అనేక రకమైన ఆనందాలని, చిన్న పెద్ద పరీక్షలు కేవలం దేహానికి సంబంధించి మనం మోస్తున్న భయాలు వదిలించుకునేందుకనే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేసేది మనలో ఉన్న భయాల్ని వదిలించుకునే అర్థం చేసుకోవాలి. కోరి ఆనందాల్ని, ఆశ్చర్యాల్ని తప్పక పొందాలి. జీవితం అనే ఆటకు శరీరం అనే బొమ్మను తీసుకొని వచ్చాము, దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అప్పుడే జన్మ సార్థకం అవుతుంది. ఒక బొమ్మను తీసుకొని వచ్చాం కానీ ఇక్కడ ఫియర్ అట్లా ఏయో చేస్తున్నాం, ఏయో పరీక్షలు చేస్తున్నాం, దారుఢ్యానికి అయ్యే చేస్తున్నాం కానీ ఇక్కడ ఫియరు వదలట్లేదు. తర్వాత ఏముంది? మానసిక భయం. ఏంటిది? నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలలో ఏం జరుగుతుంది అనే భయం, జరిగే సంఘటన ఏం జరుగుతుందనే భయం, భవిష్యత్తులో విషయం జరిగినప్పటికీ కూడా జరుగుతుందో మన అనేది ఊహలతో ఎన్నో భయాలు. ఇది కాక భవిష్యత్తులో ఏం జరుగుతుందనే ఊహలతో సృష్టించుకు ఊహాజనితంగా భయాన్ని ఎదుర్కొని జరుగుతుంది. దానినే మనం మానసిక భయం అంటాం. అదేవిధంగా ఆఫీసులో బాస్తో జరిగే విషయాలు, ఉద్యోగంలో భయాలు, వ్యాపారంలో భయాలు, పిల్లల్లో ఉండే అనేక భయాలు ప్రధానంగా మానసిక భయాన్ని కోవల్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఈ రకంగా ఫియర్ ఉన్న వాళ్ళంతా వస్తాయి. నిరంతరం ధ్యానంతో 80% వరకు వీటి నుండి బయటపడవచ్చు. మిగిలినది విశ్లేషణ ద్వారా పొందుతుంది. ఈ రకంగా ఉన్నవాళ్ళు కొంత ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు సాయంత్రం పిల్లలు ఇంటికి రావటం ఒక అరగంట ఆలస్యం అయితే తల్లి ఇంట్లో ఈ చివరి నుండి బయట నుండి ఇంట్లోకి ఆందోళనగా తిరగటం గమనిస్తాం. అదే ఇంకా రాలేదేంద్రా అనేది గమనిస్తాం. కానీ వాళ్ళు క్షేమంగా రానే వస్తారు. ఈ అర్ధగంటలో తల్లి పడిన ఆందోళన మైండ్ ఫియర్ చెప్పుకోవచ్చు. ఆందోళన ఏమైద్దో, ఎక్కడన్నా బస్సు కింద పడిందా, మైండ్ ఫియర్ ఇదంతా. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. థర్డ్ ఏంటి? బుద్ధిమాన్యం, ఇంటలెక్ట్ ఫియర్. గతంలో ఏవైతే పనులు మనం అద్భుతంగా చేశామో మళ్ళీ అలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, గతంలో ఏదో చేశాము మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చిన మళ్ళీ వాటిని చేయగలుగుతామా లేదా అనే మన బుద్ధి మీద, మన యొక్క ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం మీద
మనకు ఒక రకమైనటువంటి అపనమ్మకం ఏర్పడి దాని ద్వారా భయం వస్తుంది. ఓ పని చేసాం మళ్ళా చేస్తామా లేదా అనేది ఆత్మ విశ్వాసం లేవటం, ఆత్మస్థైర్యం లేవటం ఇలాంటిది. ఉదాహరణ చూసుకుందాం. ఒక 10వ తరగతి పరీక్ష మొదటి స్థానంలో, ఇంటర్లో మొదటి స్థానం, డిగ్రీలో మొదటి స్థానం, పీజీకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పరీక్ష ఎదుర్కొంటాడనే భయం కలగటం వంటిది. ఎప్పటికప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలపై ఉన్నటువంటి అపనమ్మకాన్ని దానితో కూడుకుని ఉన్న భయాన్ని బుద్ధిమాన్య భయము అంటాం, ఇంటెలెక్ట్ ఫియర్ అంటారు. అదేవిధంగా జీవిత ప్రణాళికలో భాగంగా మనం ఎంచుకొని వచ్చిన పెద్ద పెద్ద పనులు, ప్రాజెక్ట్ పూర్తి చేయటంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఈ బుద్ధిమాన్యం నుండి బయటపడగలము. ఒక వర్క్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ రేపు 16-17 మమతార్ ఫౌండేషన్ వాళ్ళు ఒక పెద్ద వర్క్ చేస్తున్నారు కత్తాల్లో. దానికి ఏదో ఒక బాధ్యత అప్పచెప్పారు. మనం చేస్తామా చేయలేమా అనే కూడా ఇవన్నీ ఏమది బుద్ధి సంబంధించిన ఉంటాయి. వీటి నుండి కూడా మనం బయటపడాలి. లాస్ట్ ఏంటి? ఆత్మభయం. చివరి ఆత్మభయం తెలియని భయం. అన్నీ అర్థమైనప్పటికీ అన్ని భయాలు పోగొట్టుకున్నప్పుడు కూడా ఏదో మూల భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎక్కడో ఉంటుంది ఓ పక్కన కూర్చొని. ఇది ఆత్మపరంగా ఆత్మ సహాయకులతో ఉన్నటువంటి అందరూ ఆత్మ సహజల నుంచి మనకు ఉన్నటువంటి సహజీవనం నుండి పొందే అనుభవంగా దాన్ని ఆత్మభయంగా చెప్పవచ్చు. నిశ్చితంగా పరిశీలిస్తే అసలు ఏంటిది పరిశీలిస్తే సమూహంలో ఉన్నప్పుడు మన నుండి ఇతరులకు చేరవలసిన జ్ఞానంలో జాప్యం జరిగినప్పుడు సహజంగా అవతల వారికి బాధ, భయం ఉండటం సహజము. దీన్నే మనం తీసుకొని ఒక తెలియని భయాన్ని పొందుతూ ఉంటాం. ఇది కర్మయోగ స్థాయిలో తిండి, బట్ట, ఇల్లు మొదలైన సేవలు సహాయంగా ఉంటే, జ్ఞానయోగ స్థాయిలో ఎట్టుంటుంది? జ్ఞానాన్ని అందరికీ విరివిరిగా అందించడం ఉంటుంది. ఇలా జ్ఞానాన్ని పంచడం ద్వారా ఆత్మభయం నుండి బయటపడవచ్చు. ఈ ఆత్మభయాన్ని జయించాలంటే మన అవతల వాళ్ళకి జ్ఞానం పంచడం ద్వారా భయపడవచ్చు. వెరసి ఈ 4 రకాల భయాల నుండి బయటపడటం కోసం ధ్యానం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత చాలా మంది మొదట్లో ఈ భయం నుండి ఎన్నో అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫియర్ వస్తుంది. మొదలుపెట్టిన కాడి నుంచి ధ్యానంలో వికృతమైన ముఖాలు మన ముఖం వైపుకు వస్తున్నట్టుగా, లేదా భయంతో కూడుకున్న కళలు, డ్రీమ్స్ వస్తుంటాయి, కళలు, అనుభవాలు పొందవచ్చు. లేదా సూక్ష్మ శరీరం విడుదలైనప్పుడు ధ్యానం నుండి ఒక రకంపై అది కూడా వస్తుంది. ఇది వస్తుందా రాదా కిందకి అనేది ఉంటుంది. ఇలా ఎన్నో రకాలు ప్రారంభ అనుభవాలు భయం నుండి బయటపడటం కోసం మనకు ఎదురవుతుంటాయి. ఎక్కడైతే మనం ఈ భయాన్ని పొంది ధ్యానాన్ని లేదా ఆ మార్గాన్ని అవుతున్నామో అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని నేను అద్భుతమైన ధ్యానాన్ని చేస్తున్నాను, నాకు నేను ఆత్మస్వరూపం అయినప్పుడు నాకు జరగటానికి ఏమి లేదే, నువ్వు ఒక ఆత్మస్వరూపం ఇవన్నీ ఎందుకు జరగదు వీల్లేదే అని మనకు మనమే సర్ది చెప్పుకొని కళ్ళు తెరవకుండా అదే విధంగా మనల్ని మనం పూర్తిగా సాక్షిభూతంగా గమనిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ భయం నుంచి మనం బయటపడతాం. ఇలా నిత్య జీవితంలో కానీ, ధ్యాన అనుభవాల్లో కానీ, కళల్లో కానీ, మన లోపల కానీ బయట కానీ వచ్చే భయాలన్నిటి అధిగమించి ఎప్పుడైతే సాధన నిర్ఘాటంగా ముందుకు సాగుస్తామో అప్పుడు ఈ భయం నుండి బయటపడతాయి. ఇందాకేం చెప్పా, ఒక కుండ మట్టు లేదు, ఇప్పుడు ఏంది మట్టు ఉంది కానీ చిల్లులు ఉన్నాయి. ఇక్కడ చిల్లులు ఉన్నాయి. ఇందాక మట్టు, ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకునేది అసంపూర్ణ జ్ఞానం. అంటే కుండకి చిల్లులు ఉంటాయి. ఏంటి ఈ అసంపూర్ణ జ్ఞానం? రెండోది అంటే భయం, ఫియర్ భయం, ఏది శరీరం చచ్చిపోతాం అనే భయం, మనసు భయం, బుద్ధి భయం, చేస్తామా చేయలేం అనేది. ఆత్మ భయం అని అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ చెప్పుకునేటప్పుడే మనకు ఆత్మ భయాన్ని జయిస్తాం. నెక్స్ట్ అసంపూర్ణ జ్ఞానం. ఇక్కడ అసంపూర్ణ జ్ఞానం అంటే మిడిమిడి జ్ఞానంగా చెప్పడం జరిగింది. ఏదైతే సృష్టంగా ఉంది అనుకుంటామో అదే అడ్డంకై కూర్చుంటుంది. మిడిమిడి జ్ఞానంతో ఉంటే అడ్డంకై కూర్చుంటుంది. అంటే కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత నాకే అంతా తెలుసు, నాకంతా బోధపడింది అని క్లోజ్డ్ మైండ్ ద్వారా చిన్నవారి నుండి కానీ పెద్దవారి నుండి కానీ వినటం పూర్తిగా ఆపేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనకన్నా పెద్దవారి నుండి వినటానికి సుముఖంగా ఉన్నా కింద వారి నుండి వినటానికి వీడికేమి తెలుసులే, కింద వారి నుండి వినటానికి
వీడికేమి తెలుసులే, వీడు ఇప్పుడే వచ్చాడు కదా అనేటువంటి అహంకారంతో కూడుకుని ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం మనల్ని ప్రగతి పదంలో నిలిపివేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అంటే అహంకారం అనేది. ప్రస్తుతం కొంతమంది సమాజంలో ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ అనే స్థాయికి ఎదిగిన తర్వాత నాకు అంతా తెలుసు అనేటువంటి ఒకలాంటి పద్ధతిలో ఆగిపోయి అత్యున్నతమైన జ్ఞానాన్ని వాళ్ళు తీసుకోకుండా క్లోజెడ్ మైండ్తో ఉండిపోయే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ధ్యానంలో మనం కొంత పట్టు సంపాదించిన తర్వాత మన గురించి మనకు కొంత అర్థమైన తర్వాత ఇక అక్కడితో ఆగిపోకుండా వస్తున్న ప్రగతి ప్రతి సంఘటన ఆగకుండా ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్ మైండ్గా ఉండి తెలుసుకోవటం కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారపు రేణు కూడా పూర్తిగా నశించి మరింత జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. 90% తెలిసినప్పటికీ 100వ అవకాశం ఎప్పుడు ఓపెన్గా పెట్టుకోవాలి. ఇంచుమించు ఈ వ్యవహారాన్ని పూర్తి చేస్తాం అని ఆఖరిగా క్షణములో అత్యున్నతమైన ప్రక్రియ లేదా మార్గం తెలిసినప్పుడే వెంటనే 99వ అవకాశాన్ని విడిచిపెట్టి 100వ అవకాశాన్ని ఆచరించవలసి రావచ్చు. కాబట్టి ఆఖరి క్షణం వరకు వేచి ఉండటం, 100వ అవకాశాన్ని కూడా పరిగణించటం చెయ్యాలి. క్రింది స్థాయి వాళ్ళ నుండి కూడా నేర్చుకునేందుకు ఎప్పుడు సుముఖంగా ఉండాలి. ఈ అనుభవపూర్వక పాఠాలన్నీ కూడా అసంపూర్ణ జ్ఞానం నిరోధంగా మనం అర్థం చేసుకొని ఆ చిన్న అహంకారం నుండి పూర్తిగా బయటపడటం, ఎప్పుడు ఓపెన్గా ఉండటం అన్న అయోచన సరళి ఎప్పుడైతే మనం అవలంబిస్తాం అప్పుడు మనం నిరోధం నుండి బయటపడటం జరుగుతుంది. ఇక ఏంటిది అసంపూర్ణ జ్ఞానం? అహంకారం మన కింద స్థాయిలో ఎవరన్నా వీడికేం తెలుసులే. ఎక్కడైనా మన పై స్థాయిలో మనం తెలుసుకోవటం, మన కింద స్థాయిలో మనం వింటాం ఎప్పుడైతే ఇది చేద్దో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కొండకి కింద మట్టు ఉంటుంది, కుండకి చిల్లులు ఉంటాయి. ఈ రకంగా ఉన్న వాళ్ళకి కుండకి చిల్లులు ఉంటాయి. అంటే మనం చేసేదంతా కూడా ఇందాక పూర్తిగా మొత్తం ఏం లేదు కుండలో. ఇప్పుడు సన్న సన్న బెజ్జాలు ఉంటాయి, లీకులు ఏర్పడతాయి ఈ అసంపూర్ణ జ్ఞానంలో. దాని తర్వాత ఏమైంది? అతీంద్రియ శక్తులు. థర్డ్ ఏంటి? ఈ యొక్క అతీంద్రియ శక్తులు అనేది తెలుసుకో. సాధనలో ఎప్పుడైతే ఈ అతీంద్రియ శక్తి మొదలవుతుందో అంటే సంకల్ప శక్తి, ఊహాశక్తి, టెలిపతి, టెలిపోర్ట్, ఆరా, ఇలా అది ఏదైనప్పుడు కూడా అతీంద్రియ శక్తి అనేది కేవలం మన ఆత్మ ప్రగతికి లేదా సమాజ ఆత్మ ప్రగతికే వాడాలి. ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు, వాంఛలు కానీ ప్రాపంచిక విషయాల గురించి కానీ అతీంద్రియ శక్తులను మనం వినియోగిస్తామో అక్కడ మనం నిరోధంలో చిక్కుకున్నట్లు లెక్క. మన యొక్క అభివృద్ధిని కూడా ఖచ్చితంగా కుంటుపడుతుంది. ఇక్కడ సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాం. బాలనాగమ్మ చూడండి ఎట్లుంటుందో మాయిల్ పకిరి కథలో. దాంట్లో అక్కడ మాయిల్ పకిరి తనకు వచ్చిన శక్తులన్నిటిని కూడా నేను మొత్తం సామ్రాజ్యాన్ని అధిపతిని కావాలి, ఈ భూమి మొత్తం నాకే హస్తగతం కావాలనే ఒక విషయవాంఛ లేదా ప్రాపంచిక పరిధిలో కూడుకున్నట్టుగా తనకు ఉన్నటువంటి శక్తులను వాడటం వలన ఆయనే పూర్తిగా భస్మం చేసేది చూసాం మనం. ఇదంతా ఆయనే భస్మం తీసుకెళ్లేసి ఇది అయిపోయాడు. అదేవిధంగా భస్మాసురుడి గురించి ఎన్నో కథలు మనం వింటాం. వాటిలో గమనిస్తే అన్నిట్లో కూడా మేమే పూర్తిగా పాలించాలి, ఈ మొత్తం మాకే హస్తగతం కావాలి అనేటువంటి ఒక అహంకారపూర్వమైన కాంక్ష వలన అది వారిని నాశనం చేయటం కాకుండా ఎన్నో జన్మలు మళ్ళీ తీసుకొని రావటం గమనించాలి. ఆ రకంగా ఉంటే ఎన్నో జన్మలు పడతాయి. ధ్యానము, శాకాహారం పాటించే వారికి, వాక్శుద్ధి ఉన్న వారికి ఖచ్చితంగా ఈ అతీంద్రియ శక్తులు వచ్చి తీరుతాయి. ధ్యానం మొదలుపెట్టి వాక్శుద్ధి కరెక్ట్గానే వచ్చుంటాయి. అయితే వాటిని వ్యక్తిగత ఆత్మ పరిణతికి, సమాజ ఆత్మ పరిణతికి ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు మరింత శోభాయనంగా ఉపయోగపడి ఇంకా తత్వరితంగా ఆత్మ ప్రగతి పూర్తి చేసుకునే అవుతూ ఉంటుంది. ఇక్కడ అతీంద్రియ శక్తుల్ని ఉపయోగించటము అంటే మన సంకల్ప శక్తి ఉపయోగించి ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు అది మన ఆనందానికి లేదా ఆత్మ ప్రగతికి ఉపయోగించాలి. ఒక సంకల్ప శక్తి మన ఆనందానికి కానీ ఆత్మ ప్రగతికి ఉపయోగించాలి. ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకం రావాలి అని, ఒక మంచి టూర్ ఆధ్యాత్మిక సంబంధించిన వెళ్ళాలి అని కానీ, లేదా వేరే వాళ్ళని పంపించడం కానీ, ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పడం,
సామాజిక పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించి ఇటువంటి ఏదైనా సరే ఆత్మజ్ఞానానికి సంబంధించిన ధ్యానానికి సంబంధించి వ్యక్తిగతం లేదా సామూహికంగా పెట్టుకొని అక్కడ మన సంకల్పాన్ని ఉపయోగించడం ద్వారా మన సమయాన్ని వేచించటం, డబ్బు ఖర్చు పెట్టడం, మన మాటను ఉపయోగించటం చెయ్యాలి. ఎందుకంటే మన సంకల్పాలు చాలా విలువైంది. దాన్ని వాడుతున్నామంటే అక్కడ మన అతీంద్ర శక్తిని మనం వాడుతున్నట్టే లెక్క. ఈ 3వ నిరోధ అయినటువంటి అతీంద్ర శక్తులు ఎప్పుడైతే విషయవాంఛలు, ప్రాపంచిక విషయాలు కాకుండా కేవలం ఆత్మ ప్రగతి వాడతామో అతీంద్ర శక్తుల నిరోధం నుంచి మనం బయటపడతాము. ఎట్లా అంటే ధ్యానం మొదలుపెట్టి నా కొత్తలో మనం ఒక ఆరా నిర్ధారణ కోసం మనం ఒక సంకల్ప శక్తి, టెలిపతి, ఆరా ఉపయోగించి అది కేవలం తెలుసుకోవడం కోసం అన్నట్టుగా కొత్త అనుభవంగా తీసుకోవచ్చు. కానీ ఒకసారి మనకు వచ్చిన కళ జరుగుతుంది, మన వాక్కి మన సంకల్ప శక్తికి ఉంది అని తెలిసాక అతీంద్ర శక్తిని సంకల్ప శక్తి విషయంలో చాలా జాగ్రత్తగా వాడాలి. ఇది తెలుసుకున్న తర్వాత మన జాగ్రత్తగా వాడాలి. సాధారణంగా కొత్త వాళ్ళు కళల్లో కానీ ధ్యాన అనుభవాల్లో కానీ ఫలానా వారికి ఇలా జరుగుతుంది, అది చెడు కానీ మంచి కానీ జరుగుతుందని తెలిసి కొద్ది రోజులు అది జరగటం ఎప్పుడైతే వాళ్ళు గమనిస్తారో అప్పుడు ముఖ్యంగా వాళ్ళు చేయవలసింది ఆ అనుభవాన్ని ఊరికే 10 మందికి చెప్పుకోవటం మాత్రమే కాదు, ఈ విశ్వ ప్రణాళిక లేదా ఆధ్యాత్మిక ప్రణాళిక వారు వెంటనే తయారు చేసుకోవాలి. అది ఎమ్మడే తెలిసి చెప్పకూడదు. విశ్వ ప్రణాళిక, ఆధ్యాత్మిక ప్రణాళిక చేసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకున్నప్పుడు ఇక నుంచి వారికి వచ్చేటువంటి భవిష్యత్తు అనుభవాలన్నీ కూడా కేవలం వాళ్ళు ఏదైతే వ్యక్తిగత ప్రణాళికలను సామాజిక ప్రణాళిక తయారు చేసుకుంటారో వాటికి సంబంధించిన అనుభవాలు మాత్రమే పొందటం జరుగుతుంది. అట్లా కనుక చేసుకుంటే పొందటం మొదట్లో వచ్చేటువంటి 3వ నేత్ర అనుభవాలు, భవిష్యత్తు గురించి వచ్చేటువంటి ఎటువంటి స్వీయ ప్రణాళిక లేదు కాబట్టి వేరే వాళ్ళ విషయం చూడగలిగాం. ఎప్పుడైతే మన ప్రణాళిక మనం తయారు చేసుకుంటామో మన సంకల్పం యొక్క మార్గం కోసమే మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైతే అతీంద్ర శక్తిని మొదలైందో వాళ్ళు వ్యక్తిగత లేదా సామాజిక ప్రణాళిక తయారు చేసుకొని, అంటే మన వ్యక్తిగత ప్రణాళిక, సామాజిక ప్రణాళిక చేసుకొని దానికి సంబంధించిన మాత్రమే తపన కలిగి ఉండాలి. దానికదే ఎప్పటికప్పుడు భవిష్యత్తు అనుభవాలు వస్తూ ఉంటాయి. అవసరాన్ని బట్టి ఈ ప్రకారం ముందుకు సాగుతూ ఉండాలి. ఇక్కడ ఈ టెలిపతి ఇవన్నీ కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో గుర్తుంచుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అతీంద్ర శక్తులు అంటే ఇందాకేం చేసాం, కొండకి కింద మట్టు లేదు, ఫస్ట్ భయాన్ని. రెండోసారి ఏమొచ్చింది, అసంపూర్ణ జ్ఞానంలో కొండ మట్టు ఉంది కానీ కొండకి చిల్లులు పడ్డాయి. ఇక్కడేమొచ్చింది, కొండ పైన మూత ఉంటుంది, చిల్లులన్నీ బూడతాయి, పైన ఉన్న బంగారు పళ్ళెంగానే వస్తుంది వీడికి, లోపల ఉన్నది ఏమీ కాదనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతీంద్ర శక్తులు అంటే ఇప్పుడున్న స్థితిలో సంకల్పము, వాక్కు, పొజిషను, సమయము, డబ్బు, ఈ ఇప్పుడున్న అతీంద్ర శక్తులు. ఏంటి, మన యొక్క సంకల్పం ఎట్లా పెట్టుకుంటున్నాము, మన వాక్కు ఎట్లుంది, మన పొజిషన్ ఎట్లుంది. ఒక ఆఫీసుకి పోతే నీ పొజిషన్ ఏంటి, నీ ఇంట్లో ఉంటే పొజిషన్ ఏంటి, ఎక్కడికెక్కడికి నీ పొజిషన్ ఎట్లుంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ పొజిషన్ తేడా వచ్చిందంటే, ఒక ఇంట్లో ఉన్నా నువ్వు, నీ పొజిషన్ తేడా వచ్చిందంటే నీ కుర్చీ ఇరిగిపోద్ది. కుర్చీ అంటే పొజిషన్, కుర్చీ ఇరిగిపోయిందా అంటే నీ పొజిషన్ ఏదో సరిగా లేదు. దాని తర్వాత సమయము, మన సమయం, ఇప్పుడు 9 గంటలు క్లాస్ అన్నాం, 9:10కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 9:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 10ంటికి వచ్చేవాళ్ళు. సమయం ఎప్పుడైతే సమయాన్ని గనక నీకు తేడా వచ్చిందంటే మణికట్టుకాడ గ్రిప్పు ఎమ్మడే పెయిన్ వచ్చేస్తుంది, గ్రిప్ సమయం. కాబట్టి లాస్ట్ డబ్బు, ఫస్ట్ సంకల్పము, 2 వాక్కు, సత్యమే మాట్లాడాలి, 3 పొజిషను, 4 సమయము, 5 డబ్బు. ఇప్పుడున్న ఇదే అతీంద్ర శక్తులు. ఇప్పుడు కొత్తగా వచ్చే వారందరూ ఈ లెక్కేసుకోవాలి. అతీంద్ర శక్తులు అంటే అవి కాదు, ఈ మీ దగ్గరున్న అతీంద్ర శక్తుల్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎదగలేకపోతున్నారు. మన సంకల్పం ఎట్లా పెట్టుకుంటున్నా అర్థం కావట్లేదు, మన వాక్ ఎట్లుందో అర్థం కావట్లేదు,
మన పొజిషన్ ఎట్లుందో అర్థం కావట్లేదు, సమయాన్ని తెలవట్లేదు, ధనము, ఈ ఇప్పుడున్న అతీంద్ర శక్తులు, ఇప్పుడు జరుగుతున్న అతీంద్ర శక్తులు అవి కావు, ఇది అతీంద్ర శక్తులు. వీటిని మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఆధ్యాత్మిక బద్ధకం ఏంటిది? అతీంద్ర శక్తుల నుండి బయటపడిన తర్వాత మనం చర్చించుకోవాల్సిన చివరి శత్రువు బద్ధకం, లేజినెస్. ఇక్కడ బద్ధకం అంటే నిత్య జీవితంలో బద్ధకం కాదు, దీనిని ఆధ్యాత్మిక బద్ధకం అంటారు. ఓల్డ్ ఏజ్ సోల్ భయపడిన వారికి ఆధ్యాత్మిక బద్ధకం అన్నీ తెలిసిన తర్వాత, పూర్తి సత్యం బోధపడిన తర్వాత చేసే అంత, ఇప్పుడున్న పరిస్థితి అంతే, సీనియర్స్ అంతా చేసే అంత బద్ధకం అంట పడిన ఆధ్యాత్మిక బద్ధం తెలిసిన వారంతా కూడా సత్యం బోధపడిన తర్వాత చేస్తే అంత, చేయకపోతే అంత. ఏం చేయాలి? ఇన్నాళ్ళు చేసాం కదా ధ్యానం, ఇంకేం చేస్తాం అనేది ఈ ఆధ్యాత్మికం జరిగేది జరుగుతూ ఉంటుంది అనే మెట్ట వేదాంతంలో కూడా ఉంటుంది. జరుగుతుంది మెట్ట వేదాంతంలో ఉండక అనినిత్యం పురుష ప్రయత్నంగా మనం ఏదైతే చేయటానికి ఒక ధ్యేయంతో వచ్చామో ఆ లక్ష్యంలో ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ ఉండాలి. అసలు నీ లక్ష్యం ఏంటి? అసలు నువ్వు ఏ పర్పస్ వచ్చా భూమి మీదకి? ఆ లక్ష్యాన్ని తీసుకొని సాగుతూ ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకో. ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరి గురించి ఏది ఆగదు. ఈ భూమి మీద ఎవరి గురించి ఏది ఆగదు. ఎవరు ఏమి చేయడానికి వచ్చారో అవన్నీ చేస్తూ ఉండాలి. ఇక్కడ చిన్న మెలిక అర్థం చేసుకోవాలి. పురుష ప్రయత్నంలో మనం చేయవలసింది చేస్తే అద్భుతంగా ఆనందం మనకు ముందుకు సాగుతూ ఉండాలి. ఒక వ్యక్తి ఆగినప్పుడు కూడా సమాంతరంగా ప్రకృతి తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంది. నీకోసం ఏం ఆగట్ల, ప్రకృతి తన పని తాను చేసుకుంటుంది. అలాగే మనం మన జీవిత ధ్యేయం తెలుసుకొని వచ్చాం కాబట్టి 10 మందికి మంచిని ఇస్తూ ఆనందాన్ని పొందుతూ మధ్య మార్గంలో కష్టపడటం, తెలివితేటలు, మరి సరైన ఆధ్యాత్మిక వెరసి మూడింట్లో ఎప్పుడైతే సాధన సరిగా చేస్తామో అప్పుడు ఆధ్యాత్మిక బద్ధకం నుండి పక్కకు నెట్టి ఈ 4 నిర్దోషాల నుండి బయటపడి సంపూర్ణమైన ఆనందంతో నిత్యానందం పొందుతూ మనకు ఉపయోగపడుతూ 10 మందికి ఉపయోగపడు ముందు సాగుతున్నట్లు అట్లా ఒక కొత్త విద్యార్థిలాగా ఉంటూ ప్రతిదీ నువ్వు నేర్చుకుంటానికి వచ్చావు, అవన్నీ చేసుకుంటూ నువ్వు ఆనందం పొందుతూ 10 మందికి ఆనందం. అంటే ఈ స్థాయిలో అంతా బోధపడినప్పుడు తర్వాత అడుగు తీసుకోవటంలో ఒక రకమైనటువంటి బద్ధకం కలుగుతుంది. ఒక రకమైనటువంటి బద్ధకం కలుగుతుంది. ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోతే బాగుండునే, ఎక్కడో హిమాలయాలలో వెళ్ళి స్థిరపడితే బాగుంటుంది, ఈ కష్టం అంతా ఎందుకు పడాలి అని ఆగిపోవటం జరుగుతుంది ఆధ్యాత్మిక బద్ధకం. కొంతమంది వెళ్ళిపోతూ కూడా అక్కడ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి సంసారపక్షంగా మధ్య మార్గంలో ఉండి ముక్తిని పొందటమే సరైనదని అని తర్వాత కాలంలో వెనక్కి రావటం జరుగుతుంది. అట్లా పోయిన వాళ్ళు కూడా వెనక్కి రావటం జరుగుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే అన్నిటికీ మూలమైన ఆత్మజ్ఞానం అలవడిన తర్వాత దాని నుండి పుట్టిన ఇతర శాస్త్రాలు విషయాలు నేర్చుకోవటం కానీ తెలుసుకోవటం అని అసలు ఆసక్తి ఉండదు. ఇంకా వివరంగా చెప్పాలంటే అన్నిటికీ మూలమైన ఆత్మజ్ఞానం అలవడిన తర్వాత నుండి పుట్టిన ఇతర శాస్త్రాల విషయాలు నేర్చుకోవటం కానీ తెలుసుకోవటం కానీ అసలు ఆసక్తి ఉండదు. ప్రపంచాన్ని శాసించే జ్ఞానం సృష్టి మూలం అర్థమైన తర్వాత మరలా రోజువారీ సంసారం, కుట్టు మిషన్లు, ఇలా ప్రాపంచిక పరిధి పాత్ర పోషించడం, భాషలు నేర్చుకోవటం, స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మన పనులు మనం నేర్చుకోవాలి. భాషలు నేర్చుకోవటం, కళలు నేర్చుకోవటం అవసరమని తెలిసినప్పుడు జీవిత లక్ష్యంలో భాగమని అర్థమైనప్పుడు తిరిగి ఆచరించటం చాలా కష్టంగా ఉంటుంది. దీన్నే మనం ఆధ్యాత్మిక బద్ధకంగా పేర్కొంటాము. ఏంటి అసలు ఈ భయాలు ఎట్లా తెలుస్తాయి? ప్రారంభం భయం అనే నిరోధం ఆగిన వారు ఏ రకం భయం ఉందని తెలిసినా ఆ స్థితిని ఒక మట్టు లేని కుండగా అర్థం చేసుకొని ధ్యాన సాధనలో విశ్లేషణతో భయాన్ని, ఆలోచనలను పూర్తిగా అధిగమించే దిశగా కృషి చెయ్యాలి. లేదంటే వచ్చిన శక్తి వచ్చినట్లే పోద్ది భయాన్ని. మళ్ళా ఆ భయంలోనే భయం స్థాయిలో ఉండే అనారోగ్యాలు ఏమొస్తాయంటే ప్రధానంగా మూలాధారము, స్వాధిష్టాన స్థితిలో గమనిస్తాము. మూలాధారానికి సంబంధించిన ఇష్యూస్ స్వాధిష్టాన చక్రంలోకి వచ్చేవి వస్తాయి. ఇది భయానికి. అసంపూర్ణ జ్ఞాన నిరోధంలో ఉన్నవారు చిన్న చిన్న కన్నాలతో ఉన్న కొండ మాదిరిగా వారి స్థితిని అర్థం చేసుకోవాలి.
ఈ స్థితిలో వేసిన నీరు కొద్దిసేపట్లో అంతా బయటికి వెళ్ళిపోతుంది. అహంకారయుతంగా ఉండటం వల్ల ఏ రోజుకి ఆ రోజు పొందినదే కోల్పోవటం జరుగుతుంది. ఎట్లుంటదంటే విశ్వామిత్రుడు కాబట్టి 100 అవకాశాన్ని 100 అవకాశం సుముఖంగా ఉండాలి. అసంపూర్ణ జ్ఞానంలో మళ్ళీ ఇంకేముంటుంది, అసంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు వచ్చే అనారోగ్యాల సమస్య ప్రధానంగా స్వాధిష్టానం మణిపూర చక్ర స్థాయిలో ఉంటాయి. అసంపూర్ణ జ్ఞానంలో మణిపూర చక్ర స్థాయిలో కూడా ఉంటాయి. ఏమొస్తాయి మణిపూర చక్ర స్థాయిలో? ప్యాంక్రియాస్ ఉంది, ఎక్కడ సంబంధ బాంధవ్యాల గ్రంథి ఉంది, మరి లీకేజ్ అంతా కూడా ఇక్కడే. స్వాధిష్టానం అంటే ఫ్లెక్సిబిలిటీ, వంగే గుణం కానీ ఎక్కడికెక్కడ నీరు ఎట్లయితే ఇదేదో ఆ రకంగా కూడా మనకు వందే గుణం ఉండాలి. ఇట్లా అతీంద్ర శక్తుల్లో ఏమొస్తుంది? అనేక మంది సిద్ధాంతులు హీలర్స్ ఇతరుల యొక్క ఆత్మ పరిణితి సద్యంగా అంచనా వేయకుండా, మూడో నేత్రం పరిపూర్ణ గత జన్మల అవగాహన లేకుండా ఏం చేస్తారు? వీళ్ళంతా తగుదమ్మా అని అనేక సహాయాలు చేసి వారి కర్మ చక్రంలో వేలు పెట్టి కాల్చుకుంటూ ఉంటారు. నువ్వు ఒక పని చేస్తున్నావు, నీ దివ్యనేత్రం ఎందుకు వచ్చాడు, ఏ పర్పస్ వచ్చాడు, ఏం చేస్తున్నావు అని తేలకుండా హీల్ చేస్తే ఇది పూర్తిగా తగదు. శక్తి వచ్చిందని అర్థమైన మరుక్షణమే మనల్ని మనం పూర్తిగా చైతన్య విస్తృతి దిశగా స్వీయ ప్రగతి, సమాజ ప్రగతి కార్యక్రమాల్లో నింపుకోవాలి. ఈ హీలర్స్ అంతా ఉంటారు. వీళ్ళకి ఏమొస్తుందంటే ఈ భుజాల కాడ వస్తుంది మొత్తం హీలింగ్ చేసే వాళ్ళందరూ. వాళ్ళకి తెలియదు, డాక్టర్ల దగ్గర పోయినా కూడా అది బయటపడదు. ఇంకోటి జీవితంలో నువ్వోరు ఏలు పెట్టడానికి అసలు వాడు వచ్చిన పర్పస్. పత్రిజీ గారు అమ్మాయి ఉంది, రెండో అమ్మాయి, గత జన్మలో ఇట్లాని హీలింగ్ చేసింది క్యాన్సర్ పేషెంట్కి. తర్వాత ఏమో తెచ్చుకుంది, బాడీ వికెట్ చేసుకుంది. ఈ జన్మలో ఎక్కడ వచ్చింది? పత్రిసారి సోల్కి వచ్చేసింది. ఎందుకు చేస్తున్నావు? ఎవడి జీవితంలో ఎందుకు వెళ్ళి పెడుతున్నావు? ఎవడు మనవాళ్ళు చేయటానికి? కాబట్టి ఈ రకంగా జగల అతీంద్ర శక్తి అవరోధంలో ఏమొస్తాయి ఫలితాలు? ప్రధానంగా అనాహత విశుద్ధ చక్రాల పరిధిలో ఎక్కువ ఉంటాయి. ఈ అతీంద్ర శక్తుల్లో ఎక్కడ వస్తాయంటే అనాహత చక్రంలో, ఇటు కానీ ఊపిరితిత్తుల్లో కానీ ఇటు హార్ట్కి సంబంధించిన కానీ ఈ అనాహత చక్ర పరిధిలో ఎక్కువగా విశుద్ధ అంటే కంఠస్థాయిలో థైరాయిడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ విశుద్ధ స్థాయిలో అతీంద్ర శక్తులు దుర్వినియోగం జరిగినప్పుడు ఇక్కడ ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్ ఆధ్యాత్మిక బద్ధకంలో ఏమవుతుందో తెలుసు. ఆధ్యాత్మిక బద్ధాన్ని నిరోధం దాటడానికి మూల సూత్రం ఎప్పుడు ఏదో కొత్త విద్యను నేర్చుకోవాలి. విషయం నేర్చుకుంటే నిరంతరం విద్యార్థిలా ఉండాలి. ఇక్కడ అంతా తెలుసని ఊరుకోకూడదు. ప్రతిరోజు ఏదో ఒక కళ, ఏదో ఒకటి బోర్డు అందు ఉన్నాయి. ఇలా ఎన్ని డైమెన్షన్లు ఉన్నాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఎన్ని పుస్తకాలు వచ్చినాయి, లేటెస్ట్ పుస్తకం ఏమొచ్చింది భూమి మీదకి, భూమి మీద ప్రతి సెకండ్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, మన స్థితి ఎట్టుంది, క్వాలిటీగా ఉన్నామా, క్వాంటిటీగా అయ్యామా లేదా, ఇన్ని రకాలు మనం తెలుసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక కొత్త విద్యార్థిలాగా మనం ఉండకపోతే ఈ ఆధ్యాత్మిక బంధం ఎంతో జ్ఞానం పొంది ఎన్నో విషయాలు తెలిసినప్పుడు కూడా ఈ భూమిపై ఈ శరీరంతో ఉన్నంత వరకు విశ్వ ప్రణాళిక అనుసరించి మనం ఉన్నామంటే, విశ్వ ప్రణాళిక అనుసరించి మన ధ్యేయంగా ఇంకా మిగిలి ఉంది. అది ఎంత చిన్నదైనా అని గ్రహించి ఒప్పుకొని మళ్ళీ మళ్ళీ ఓనమాలు దిద్దుకుంటానే ఉండాలి. ఇది లేకపోవటం వల్ల మనం 10కి 10 చేయటం విమలమైనప్పుడు చుట్టూ ఉన్నవారు సరిగా లేరని అశాస్త్రమైన పరనిందతో కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. ఈ రకంగా మరి దీన్ని ఏమంటారంటే బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మడికి కఠిన శిక్ష. బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మడికి కఠిన శిక్ష అన్న నాలుగులాగా ఆధ్యాత్మిక బద్ధంలో ఉన్న సాధకుడికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. చేసే జాప్యము ప్రతి క్షణం లెక్కించబడుతుంది. తలభాగంలో వచ్చే సమస్యలు అన్నిటి కూడా, తలభాగంలో వచ్చే సమస్యలు, నరాల వ్యవస్థ, చర్మ వ్యాధులు, లక్షల్లో ఒకరికి వచ్చే సమస్యలు ప్రధానంగా ఈ ఆధ్యాత్మిక బద్ధకంలో ఉంటుంది. అంటే మనం ఒక్క స్థాయి భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎక్కడ గత జన్మల్లో ఆగిపోయాము, ఈ జన్మలో ఏంటి అనేది తెలవాలంటే ప్రతిరోజు మాయలో పడతానే ఉంటాము. కాబట్టి వాటిని మనం జయించాలి అని అంటే ఫస్ట్ ఉండేదే ఫియర్. ఇలా బోర్డంత ఉంది భయం. ఆ భయం శారీరక భయం ఉందా, మానసిక భయం ఉందా, బుద్ధి భయం ఉందా, ఆత్మ భయం ఉందా? ఇది ప్రతిరోజు మనం చేసే. భయం ఉందని చెబుతారు, మేడం మాకు ఫియర్ ఉందంటే ఏ ఫియర్ ఉంది నీకు? అది చెప్పరు. అసంపూర్ణ జ్ఞానం. నాకే తెలుసు, ఏం తెలుసు? నీ దగ్గర చిన్న స్థాయిలో వచ్చేవాళ్ళు కూడా చెప్పింది వినాలి. పై స్థాయిలో నువ్వు చేతులు కట్టుకొని నిలబడాలి.
అతీంద్ర శక్తులు ఏదో థర్డయ్యి సూక్ష్మ శరీరం కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము సంకల్పం ఎట్లా పెట్టుకుంటున్నాము? నీ వ్యక్తిగతంగా ఎదుగుకుంటాను పెట్టుకుంటున్నావా, లోక కళ్యాణానికి పెట్టుకుంటున్నావా అంటే నీ ఆత్మ ప్రగతికి. అది నీ వాక్ ఎట్లుంది? ప్రతిరోజు వాక్కు సరిగా మనం అర్థం చేసుకోలేకపోతే మౌనంలో ఉంటే అర్థమైపోద్ది. 1 గంట ఉంటామా, 2 గంటలు ఉంటామా, వారానికి ఒకసారా, నెల రోజులు కారా, మన మాటను మనం చెక్ చేసుకోవాలంటే మౌనమే దీనికి ప్రధానం. ఇది కాబట్టి ఆ వాక్కు సెట్ చేసుకున్న తర్వాత పొజిషన్ ఏంటి? ఒక ఇంట్లో నువ్వు తండ్రిగా ఉన్నావు, బయట పొజిషన్ అక్కడ ఉన్నావా లేదా? ఒక ఉద్యోగానికి పోయావు, నీ పొజిషన్ ఏంటి? ఒక గుళ్ళో పోయావు, నీ పొజిషన్ ఏంటి? ఎక్కడికెక్కడికి పొజిషన్ తేడా వచ్చినా కూడా ఈ అతీంద్ర శక్తుల్లో నువ్వు మరకలు ఏర్పడతాయి. ధనము అంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానయోగంలోకి వచ్చావు, అజ్ఞానం నుంచి జ్ఞానయోగంలోకి వచ్చావు. మళ్ళీ అజ్ఞానంలో నువ్వు పనులు చేస్తే నీ డబ్బంతా, నువ్వు అసలుకే అజ్ఞానంలో ఉండి దాంట్లో ఉండి కర్మయోగంలో ఉంచి జ్ఞానయోగంలోకి వచ్చావు. ఆ కర్మయోగంలో మళ్ళా చేయబడితే ఇక్కడ మెయిన్ ఎక్కువ పర్సెంటేజ్ పడేది ఇది. దీనికి ఒక ఉదాహరణ, నువ్వు బజారుకి పోతున్నావు, ఎక్కడో ఒకడు అడుక్కునేవాడు వస్తాడు, అయ్యా బాబు నాయా పైసా అంటాడు, నువ్వు వేస్తావు డబ్బు? నువ్వు ఒకడికి వెయ్యాలంటే వారి యొక్క జన్మ ఏంటనేది నీ దివ్యనేత్రంతో తెలుసుకున్నప్పుడే నువ్వు చెయ్యాలి. ఇక్కడ చాలా డిఫరెన్స్. ఆధ్యాత్మిక బద్ధకం ఇంకేముందండి, చానాళ్ళు చేశాంగా ధ్యానం, చాలా పుస్తకాలు చదివాం కదండి, ఇంకేం వింటాంలే, ఏం తినేది? బోర్డంత ఉంది. అంతలా శివపరమాత్ముడే ఇప్పటికీ కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తుంటారు. నా తల్లిదండ్రే వాళ్ళు బోర్డంత మంది ఉంటారు. ఎన్నో పుస్తకాలు లేటెస్ట్గా ఈ సంవత్సరం 2 నెలల క్రితం 3 నెలల క్రితం వచ్చింది, ఇరిటేషన్. కాసేపు అందరూ ఉంటాం, కాదు ఇంట్లో పోయిన తర్వాత భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, అన్ని ఇరిటేషనే. ఈ ఇరిటేషన్ ద్వారా ప్రాణమయ శక్తిలో నిరోధాలు, దాని తర్వాత నాడీ మండలం బ్రేక్ అవటం, అన్ని గందరగోళం అయ్యి ఎదుగటానికి ఇదైంది. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ పుస్తకం వచ్చింది ఒకటి, స్వేచ్ఛ ఇచ్చుత అంటే ముష్టికి తొలి అడుగని 2 రోజులైంది రిలీజ్ అయ్యే పుస్తకం. అది నాకు రేపు ఉదయం అందుద్ది పుస్తకం. ఆ పుస్తకం చదివి ఎమ్మడే దాని గురించి మనం క్లాస్ చెప్పాలి. ఏంటి అసలు ఇది స్వేచ్ఛ ఇచ్చుత, ముక్తికి తొలి అడుగు తార్కారాం ఏమిచ్చాడు అసలు? చదవనోళ్ళు ఉంటారు, మనం చదివి దాంట్లో ముఖ్యమైన పాయింట్లు మనం అర్థం చేసుకొని మనం ఏం ఆచరించాలని చెప్పుకుంటూ మనం వెళ్ళాలి. ధ్యానము అంటే ఏం లేదు, నీ అంతర్కరణ శుద్ధి, నీ లోపల అంతర్కరణ శుద్ధి, స్వ ఆధ్యాయము, నిన్ను నువ్వు తెలుసుకుంటూ ప్రతిదీ యాక్సెప్ట్ చేయటమే. సజ్జన సాంగత్యము అంటే సత్యం. ఇక్కడ ఏ వాక్కు చెప్పినా మేము ఆచరించి మీకు చెప్పాలి. మేము ఆచరించకుండా, మేము తెలుసుకోకుండా చెబితే అది నా ఇంటికాడికి వచ్చి కూర్చుంటుంది. నువ్వే కదా ఇందా చెప్పింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకుంటూ, ఎన్నో అద్భుతమైనవన్నీ కూడా మనం తెలుసుకుంటూ మనం ముందుకు పోవటానికే ఇంత అవకాశం. కాబట్టి ఈ 4 నిరోధాలు ప్రతి వ్యక్తికి ఎదిగే టైంలో వచ్చి అడ్డం పడతాయి. కాబట్టి వీటిని మనం ఏ జన్మకైనా ఒక జన్మకి దాటాల్సి వచ్చింది. కాబట్టి థ్యాంక్ యూ నాకు ఇచ్చిన ఈ సమయానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఎంత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని దాని నుంచి ఎదగవలసిన సబ్జెక్టు. ప్రతిదీ కూడా భయం అయితే కానీ, లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకోవాలని, మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎంత బాగుందో సబ్జెక్ట్ అంతా కూడా చాలా చక్కగా. ఏం పేరు సార్ పుస్తకం పేరు? ఈ పుస్తకం కాదు మేడం, 4 శత్రువులు అంటాం మేము. అవునా? ఇది నేను సొంతంగా రాసుకున్నాను. అవునా సార్, చాలా అద్భుతంగా ఉంది. మీరు తయారు చేశారా ఇది? నేను ఎదిగే టైంలో అసలు ఏంటి అనేది నేను అదే ఇందా మీకు చెప్పాను కదా, నా దగ్గర దాదాపు 2000 పుస్తకాలు ఉంటాయండి.
నేను రాసుకునే కనుక ఉన్నాయి. కాకపోతే అప్పటికి ఏది వస్తుందే అప్పుడు చదువుతాను మేడం, మీకు ముందు చెప్పనని చెప్పాను. అంటే అప్పుడు ఇంట్యూషన్ ఏది వస్తే అది చెప్పేయటం. అంటే మనం ఎదిగేటప్పుడు ఇందాక చెప్పాం కదా, ఒక పిరమిడ్ షేప్ ఉండి ఆ కొనకి పోవటానికి ఆ లాస్ట్ ఈ 10 మెట్లు కింద పడతాం. ఈ కింద పడటానికి నిరోధాలు ఈ 4 ఉన్నాయి. ఈ 4ని జయించాలి, ఏ జన్మకైనా జయించాలి. కాబట్టి వాటిని ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే క్వశ్చన్ ఉన్నప్పుడు వీటిని మనం బయటపడేదానికి మనం చెక్ చేసుకోవాలి. ఈ 4 భయాలు. నేను ఈరోజు అదే వేసుకున్నా క్వశ్చన్, ఎక్కడ ఎందుకు ముందుకు పడలేకుండా పోతున్నానే, నాకు ఆన్సర్ ఇవ్వండి అని. ఫియర్ ఉన్న వాళ్ళకైతే మన దగ్గర ఒక ఆటో రైటింగ్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ కనుక వాళ్ళు కంపల్సరిగా ఒక జిరాక్స్ తీసుకొని ప్రతిరోజు 10 minutes కనుక చూస్తే ఫియర్ మొత్తం బయటపడచ్చు. అసంపూర్ణ జ్ఞానం అనేది కంపల్సరీ ఆధ్యాత్మిక రాయి. ఎవరికైనా సరే 2 కొమ్ములు వస్తాయి, పత్రిసారి చదువుతాడు. ఆ 2 కొమ్ములు ఎక్కడికి పోతాయి అంటే సజ్జన సాంగత్యంలో పోతాయి. అతీంద్ర శక్తులు అంటే అవి కావు. ఇప్పుడున్న సమయంలో మీకు ఇందా చెప్పినట్టు సంకల్ప శక్తి, వాక్ ఎట్లుంది, మన పొజిషన్ ఎట్లుంది, మన సమయం అంతా కేటాయిస్తున్నాం, మన ధనం, ఈ 5టిని చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడున్న పరిస్థితులు వీటినే కొత్త వాళ్ళు జయించలేక ఇదైపోతాం. అంటే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, ఆ సంపాదించిన నీరంతా కూడా ఇది తినేస్తుంది. ఎట్లా సంకల్పం పెట్టుకుంటున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏ పొజిషన్ లో ఉన్నారో తెలియదు, సమయం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారో తెలియదు, డబ్బు ఎట్లా ఖర్చు పెడతారు. ఇది అతీంద్ర శక్తి ఉన్న పరిస్థితి. ఆధ్యాత్మిక బద్ధకం ఇది ఇసుగు పుట్టుద్ది, అది చిరాకు పుస్తకం ఉంటుంది. ఇంకేముందిరా, ఇంకేం చేస్తాంలే అనే వాళ్ళు కూడా అక్కడ జ్ఞాపక శక్తి పడిపోతుంది ఆధ్యాత్మిక బద్ధకంలో. అది అంటే మెమరీ పవర్ పడిపోతూ ఉంటుంది. అన్నీ కూడా ఏదైనా ఒక భూమి మీద మనం వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఒక తలకాయ నొప్పి వచ్చింది, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోకపోతే తలకాయ నొప్పి వస్తుంది. ఒక మైగ్రేన్ వచ్చింది, అధిక ఒత్తిడితో ఉంటే వస్తుంది. కంటికి సమస్య ఉంది, తెలుసుకోవటానికి ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకోలేవు. చెవు, ముక్కు, నోరు వచ్చింది, పరోక్ష జ్ఞానం మీద యాక్సెప్ట్ చేయడం. నోటికి సమస్య, గొంతుకాడి వచ్చింది, వాక్క్షేత్రం కరెక్ట్గా ఉండదు. దాని తర్వాత లెన్స్ లో వస్తుంది, ఊపిరితిత్తులో భయం ఉంటే వస్తుంది, ఫియర్ ఉంటుంది, వాడు పీల్చుకోవటం వదులుతాం కదా, ఫియర్ ఉంటే వస్తుంది. హార్ట్ ఉంది, వాడి దగ్గర ప్రేమ ఉండదు. హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళందరికీ ఏదో సమాజానికి ఏదో చెయ్యాలని వస్తారు, కానీ అది బయట పెట్టరు. దాన్ని పట్టుకోవాలి, వాళ్ళకి ఏదో చెయ్యాలని ఉంటుంది, అది మనం పెట్టుకోవచ్చు. ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాస్ ఏంటంటే ఇప్పుడు వచ్చే షుగర్ అంతా కూడా రక్తం శుభ్రం లేదు కాబట్టి నేను తీసుకుంటుంది. కానీ అసలు శరీరంలో బాడీ పార్ట్స్ ఏంటి, ఎట్లా పెట్టాలి, ఎట్లా వస్తుంది ఏంటి అనేది తెలవదు, అక్కడ ఇదైపోద్ది. దాని తర్వాత పక్కన సంబంధ బాంధవ్యాలు కంది, ఎవరిని నువ్వు పక్కన పెడతావు. లివరు ఎక్కడ మొదలు పెడుతున్నాడో పని తెలియదు, ఎక్కడ చేస్తున్నాడో తెలియదు. లివర్ కంప్లైంట్ వచ్చిందంటే ఈ లివర్ ఉన్న కంప్లైంట్ వాళ్ళందరూ కూడా లైన్ కళ్ళలోకి వస్తుంది, సింహం. మరి అట్లానే పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, డైజెస్టిక్ జీర్ణ వ్యవస్థ అంటారు, మా గ్యాస్ట్రిక్ ఉందంటారు. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది? ఒక పెళ్లి పోయావో, ఒక తద్దినాన్ని పోయావో, ఒక ఫంక్షన్ పోయావో, అక్కడున్న మంచిది తీసుకోకుండా అక్కడున్న దాన్ని అంతా కూడా స్వీకరిస్తాడు. అక్కడున్న మంచి ఆనందాన్ని తీసుకోకుండా కథను తీసుకున్నప్పుడు ఎందుకు పోదు లోపలికి? ఒక గొంతులో పోదు, నోట్లోంచి ఇక్కడికి వచ్చి ఈ పొట్టకాడ మిక్సీ కొట్టేసేస్తుంది, పెద్ద ప్రేగుల్లో వేస్ట్ పంపిస్తుంది, చిన్న ప్రేగుల్లో రక్తంలో పోదు, ప్రోటీనియన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ పోతాయి. మరి అవన్నీ ఎట్లా పోవాలి నువ్వు? కాబట్టి వాటిని నువ్వు బయటికి వదిలించుకోవాలి కదా. అక్కడ ఉన్నాయంటే అప్పుడు అరిషడ్ వర్గాలు చెక్ చేసుకోవాలి. అదే కిడ్నీస్ వచ్చినాయి, చాలా తేలిక ఉంటాయి. ఫిల్టర్, ఇంట్లో ఫిల్టర్ వాల్యూమ్ పోతేనే ఇమ్మీడియట్లీ కొత్తది తెచ్చేసుకుంటాం. అవి లైట్గా పొరలు ఉంటాయి. ఎక్కడుంటే వాడికి ఫియర్, భయము, క్రోధము, డబ్బు దుర్వినియోగం చేస్తాడు. ఈ ఒత్తిడి అంతా పడి వాడికి ఇది అయిపోద్ది. ఈ నడువు నొప్పు కానించి వెనక నొప్పులు, ఇవన్నీ బ్యాక్ పెయిన్లు ఇవన్నీ ఉంటాయి. ఇంకా నాకు జీవితంలో నాకు ఎవడు సహాయం చేయలేదని చిన్నప్పటి నుంచి నాటుతాడు. అందువల్ల అక్కడ ఉన్న గోళ్యం పక్కకు పోతుంది. అంటే ప్రతి దానికి ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క దానికి ఒక ఆధ్యాత్మికంగా కోణం ఉంది. దానిని నేర్చుకొని దానికి జ్ఞానం ఇస్తేనే పోద్ది. సైకోసమాటిక్ అంటే బయట ఇచ్చేదంతా కూడా నీ మనసుకి ట్రీట్మెంటు. లోపల వేర్లు ఉన్నాయి, ఈ 3వ శరీరంలో ఉన్నాయి ఈ బ్లాక్స్ అన్ని. 4వ శరీరంలో కావాల్సిన జ్ఞానం ఇచ్చినప్పుడు పోద్ది.
మనకు పత్రిసారి ఇచ్చింది 5వ శరీరంలో ధ్యానము, 6వ శరీరంలో స్వాధ్యాయము, 7వ శరీరంలో సజ్జన సాంగత్యం. చేతు మాస్టర్ ఏం చెబుతాంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యం. నువ్వు నలుగురికి ఏదన్నా జ్ఞానాన్ని తెలియాలి, సత్యం తెలుసుకో అంటే ఇవన్నీ తెలుసుకుంటే నీ దగ్గర పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానం పట్టు ఉండాలి. దాని తర్వాత దాన్ని ప్రచారం చేయాలి. అప్పుడు నువ్వు వ్యక్తిత్వ వికాసంలోకి వెళ్ళిపోతా ఉంటాడు చేతు మాస్టర్. కాబట్టి అన్ని కోణాల్లో మనం ఎంత ఇదే అని కాదు. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు, తిరగేస్తూ ఉంటా, పుస్తకాలు తిరగేస్తూనే ఉంటా ప్రతిరోజు. ఎన్ని డైమెన్షన్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్లానెట్, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కొక్క ఎనర్జీ దానికి కనెక్ట్ అయ్యి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. ఒక ప్లానెట్లు కానీ, ఒక ఎనర్జీ కానీ, ఒక క్రాప్ సర్కిల్స్ కానీ, ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. ఎవ్రీ క్రాప్ సర్కిల్ హీలింగ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ పర్పస్ అంటాడు పత్రి సార్. మనం ఏం చేస్తున్నాం? ముందు క్వాలిటీగా ఉన్నాగా, క్వాంటిటీగా తయారు కాల. క్వాలిటీగా ఉన్నప్పుడు అన్నీ వస్తాయి అనుభవాలు, క్వాంటిటీ అయిన తర్వాత ఏమీ రావు. దాని తర్వాత కూడా ఉంది జంక్షన్, వై జంక్షన్. కాబట్టి ఎన్నో రకాలు మనం అధిగమించాల్సిన సమయము ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్రతి 5 years 10 yearsకి విపరీతమైన ఎనర్జీ చేంజ్ అయిపోతుంది. ఎన్నో ప్రణాళికలు, ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఉన్న సమయము ఎంతో సద్వినియోగం చేసుకుంటూ ఒక ప్రణాళిక, వ్యక్తిగత ప్రణాళిక, నువ్వు ఏం చేయటానికి వచ్చావు ఏంటనేది నువ్వు ఒక చెక్ లిస్ట్ ఉండాలి. చెక్ లిస్ట్ ఉండి కూడా వీటిని మనం జయించాలి. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి సార్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు సార్ చెప్పిన విషయం మీద మాట్లాడాలన్నా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్టు అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు 1కి 2 సార్లు వినండి. అందరికీ ఉపయోగపడే టాపిక్, అద్భుతమైన టాపిక్. ఒకసారిగా కాదు, మళ్ళీ మళ్ళీ వింటూ పోతే ఇది చాలా లోతైన అద్భుతమైన సబ్జెక్ట్ అండి. చాలా బాగా చెప్పారు సార్. మన ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా బాగుంది. అందరూ కూడా మళ్ళీ మళ్ళీ వినండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా మాస్టర్స్? సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, చక్కగా అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు, వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఆత్మ ఎదుగుదలకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆటంకాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఈ భయము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ యొక్క అసంపూర్ణ జ్ఞానము అంటే మిడిమిడి జ్ఞానం అన్నమాట. వీటి గురించి చాలా చక్కగా వివరించారు సార్. వీటిల్లో ముఖ్యంగా 4 శక్తులు, భయానికి ఆ 4 విషయాలు చాలా నాకు బాగా అర్థమైంది సార్. అవి శారీరక భయము, మానసిక భయము, ఆ యొక్క బుద్ధి భయము, ఆత్మ భయము, ఇవి చాలా బాగా ఉన్నాయి సార్. అవి అన్ని కానీ అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఆత్మ ఎదుగుదల అవుతుందనేసి మీరు చెప్పడం జరిగింది సార్. ఇది మరలా ఇంకోసారి విన్నామంటే చాలా బాగా అర్థమవుతుంది. ధన్యవాదాలు సార్. అదే మనం విని ఒక ఫియర్, ఒక ఫస్ట్ ఏం చదువుతాడంటే వాడు ఒక రైస్ బ్యాగ్ తెచ్చాడండి ఒక షాప్ కాడికి. రైస్ బ్యాగ్ వచ్చి వాడు వండేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసాడో తెలియదు, మంట ఎక్కువ పెట్టుబడి ఏది చేశాడో తెలియదు. షాప్ కాడికి పోయి నువ్వు ఇచ్చిన బియ్యం బాగాలేదు అంటాడు అంతే. అట్లానే మన దగ్గర భయము అనే వ్యక్తి వచ్చాడు అంటే ఏ భయం ఉందనేది అడగాలి ఫస్ట్. మనం ఈ 4గిట్లో ఎక్కడున్నాడు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు ఎమ్మడే తెలిసిపోద్ది, అరే ఏ భయం ఉంది, ఎవరిని చూస్తే భయం ఉంది అనేది వాడు బయటపడిపోతాడు. అప్పుడు మీకు దొరికినట్టు, ఒక డాక్టర్ దగ్గర ఎట్టయితే దొరికాడో మీకు వాడు దొరికిన, ఓహో ఈ భయం ఉందా వీడిని, ఈ భయాన్ని మనం దాటించాలి. లేదు ఇప్పుడు ఏదో ఉన్నాడు, ఓ సీనియర్, నేనే సీనియర్ అనుకోండి, నేను వచ్చి 14 ఏళ్ళు, కిందోడు ఎవరో చదివితే నేనేది ఏంటంటే ఆడైతే వాడి దగ్గర ఉంటుంది జ్ఞానం. తెలుసుకోవాలి. ఇప్పుడు రోజుకి నాకు ఒక 15-20 ఫోన్లు వస్తాయి, రోజు కొత్తవి వస్తాయి అన్నీ. ఎలాంటి సమస్య అయినా అడుగుతూనే ఉంటారు.
ఇప్పుడు దీంట్లో సుమా మేడం, ఇప్పుడు లలిత మేడం సుమా మేడాన్ని కనెక్ట్ చేశారు. నేను 2-3 నెలల క్రితం ఇప్పుడు వచ్చి ఒకసారి. ఇప్పుడు సుమా మేడం ఒక ఫ్రెండ్ అయిపోయింది. ఎక్కడికెక్కడికి ఎవరెవరికో నెంబర్లు ఇస్తుంది. పొద్దున్నే ఎవరైనా రాకపోతే ఆ తెల్లవారుజామున ఫోన్ చేస్తారు, సార్ వస్తారా షూటింగ్ అంటది. ఎమ్మడే షూటింగ్ పోదు, కూర్చోవటం ఏదో కాన్సెప్ట్ చూడటం. ఇప్పుడు లలిత మేడం అడిగినట్టుగా ఎవరు రాలేదు, ఓకే రెడీ, నేను వస్తాను నేను షూటింగ్ అని. అట్లా మనం అన్నీ తెలుసుకుంటూ వాళ్ళకి చెప్పేదాంట్లో కూడా మనం ఆచరించి దాన్ని 1-2 సార్లు తెలుసుకొని కొద్దిగా వాళ్ళు ఆనందం వచ్చిందంటే చాలు, దాన్ని మనం జయించినట్టు. కాబట్టి ఇక్కడ అతీంద్ర శక్తులు అంటే ఇందా మీరు చెప్పిన ఈ 5 పాయింట్లు ప్రతి ఒక్కరు రాసుకోవాలి. సంకల్ప శక్తి ఎట్లుంది, దానికి ఏది వాక్ ఎట్లుంది, మనం సమయం ఎట్లా పెడుతున్నాము, పొజిషన్ ఎట్లుంది, ధనం కాడ ఎక్కువ బ్రేక్ పడతారు అందరూ. ఎందుకంటే కర్మయోగం నుంచి వచ్చి జ్ఞానయోగంకి వచ్చి మళ్ళీ కర్మయోగంలో పెడుతుంటారు. పొజిషన్ కూడా సరిగ్గా, వీటి ద్వారా నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా అదంతా దుర్వినియోగం మరకలు పడుతుంటవి. కాబట్టి కూడా వీటిని కూడా జయించాలి ఇప్పుడున్న పరిస్థితులు. ఇది తెలవదు చాలా మందికి. ఇప్పుడున్న వాళ్ళందరూ కొత్తగా వచ్చి మేము వెదకట్లేదంటే ఈ 5 పాయింట్లు వాళ్ళు చెక్ చేసుకోవాలి. అది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్ సార్తో? ప్రతి ఒక్కరు కూడా ఇంత సబ్జెక్ట్ చెప్పారు, ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలండి సార్కు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మాస్టర్కు వాళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యి వస్తారు, ఎంత సబ్జెక్ట్ తీసుకొని వస్తారు, మనకి ఎంత జ్ఞానాన్ని ఇస్తారు. మీకు సబ్జెక్టే కాక మీలో ఉన్న ఒకటే గుర్తుంచుకోండి, నిర్లక్ష్యం అనేది చాలా చెడ్డ గుణం. టార్కారాం చదువుతాడు, హయ్యెస్ట్ బుక్స్ లో కల్లా టార్కారామి చాలా హయ్యెస్ట్ పుస్తకాలు. నిర్లక్ష్యం కూడా నువ్వు ఎదగలేవు. ఒక ఆసుపత్రికి శ్మశానానికి తీసుకొద్ది నిర్లక్ష్యం, చూద్దాలి అనేది. నీలో ఉన్న సందేహాలు కూడా తీరంది ఎవడి మీద నమ్మకం. నువ్వు ఏ గురువు కూడా నీకు నమ్మకం రాదు, నీకు విశ్వాసం నమ్మకమే రాదు. నీ సందేహాలు తీరాలని అంటే ఎవరినో కనుక్కోవాలి, వాడు దొరకాలి. ఆ టయానికి నువ్వు ఫోన్ చేస్తే ఇది చేయాలి. ఇందా మేడం ఫోన్ చేసేలోకి 3 ఫోన్లు, మళ్ళీ ఇది చూసేలోకి మేడం ఫోన్ ఏందా ఏదో అర్జెంట్, అవతలను కట్ చేసి మేడానికి కనెక్ట్ అయ్యాం. అట్లా మనం ఎరుకుతూ ఉండాలి, అన్నీ చేసుకుంటూ ఉండాలి. అది మీకు ఎనీ క్వశ్చన్ ఇది కాకపోయినా ఏదైనా సరే, మీకు ఏదన్నా ఉన్నా నాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్పేసేస్తా కంప్లీట్. ఓకే మేడం, ఎవరు లేరు. థ్యాంక్ యూ మేడం. జ్ఞానాన్ని మాకు అందించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అంతా కోటి పాదాభివందనాలు. మరి ఆగస్టు 16, 17 కర్తాల్లో అవతార్ ఫౌండేషన్ వారి 2 రోజుల కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మన వంతు తన్మన్ ధన్ సహాయం చేస్తూ, కంపల్సరీ చేయాల్సిందే తన రూపేణ మన వంతు మనం సహాయం చేస్తూ, మనం ఆ 2 రోజుల కార్యక్రమానికి మనం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు వీళ్ళు రావటానికి కారణం ఏంటి, ఇంత స్థితికి చేరటానికి కారణమైనది మనం తెలుసుకుంటేనే కూడా చదువుతాం. జూముల్లో అయ్యేది కాదు, ఇదంతా బయట కాలు పెట్టాలి. మన సమయాన్ని కానీ మనం ఇది చేసుకుంటూ మనం అంతా పొయ్యి మన చేత అయినంత వరకు, నీ స్తోమత 100 ఉంటే 100, 1000 ఉంటే 1000, 10,000 ఉంటే నువ్వు ఇవ్వగలవు ఉన్నోడు ఇచ్చేయాలి అంతే. దాన్ని కూడా దాటాల్సిన సమయం ఆసన్నమైంది భూమి మీద. కాబట్టి అదంతా కూడా ఆ 2 రోజులు అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ 2 రోజులు మీరు అక్కడ ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుసుకుంటూ, ఇంకా ఎంతో మందికి ఈ అవతార్ ఫౌండేషన్ యొక్క వాళ్ళు ఎట్లా ముందుకు పోతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మందు లేకుండా కూరగాయలు పండిస్తున్నారు, బెంగళూరులో ప్రతి అపార్ట్మెంట్కి సప్లై చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు అది. కాబట్టి మన వంతు మనం ఏం చేయగలం అనేది మనం తెలుసుకుంటూ మనం కూడా ముందుకు పోవాల్సింది. అంటే ముందు మనం తెలుసుకుంటే ఒక అడుగు ఎట్లా వేయాలి, ఏం చెయ్యాలి అనేది నీకు అర్థమైంది. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలండి.
రేపటి సెషన్ లో కలుసుకుందాము. దానికి సెలవు.